2017 జీవో మత్స్యకారుల మీద ఆంక్షలు పెట్టి వాళ్ళ పొట్టగొడితే దాన్ని రద్దు చేశాం. సముద్ర తీరంలో సమస్య వస్తే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే, ఎవడు అడ్డం వచ్చినా వదిలిపెట్టమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకొక పక్క మత్స్యకారుల కోసం 200 మోడర్నైజ్డ్ బోట్స్ 240 కోట్ల రూపాయలతో వాళ్లకు కొనిచ్చడానికి ముందుకు పోయాం. మత్స్యకారులకు ఆర్థిక సహాయం రెట్టింపు చేసి 20,000 రూపాయలు అదనంగా 20,000 రూపాయలు ఇస్తున్నాం. ఆటో డ్రైవర్లకి 15,000 రూపాయలు పెంచాం. హామీ ఇవ్వకపోయినా మానవీయ కోణంతో దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం. చేనేత 200-500 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. గీత కార్మికులకి ఈరోజు షాపులన్నింటిలో 15% వాళ్ళకి ఇస్తున్నాం. వడ్డెర ఎవరైతే ఉన్నారో రాళ్ల మీదనే ఆధారపడిన వారికి కూడా మనం ఆదుకోవడం కోసం 15% రిజర్వ్ చేశాం. ఇంకొక పక్కన అర్చకులకు, నాయి బ్రాహ్మణులకు, ఇమాములకి, పాస్టర్లకి, మౌజన్లకి ఆర్థికంగా సహాయం చేస్తాం. గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ప్రజారోగ్యంలో ఒక వినూత్నమైన మార్పుకు శ్రీకారం చుట్టాం. సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు ఈ ప్రాజెక్టు మీరు చూస్తే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ కింద ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రారంభించాం. జిల్లా మొత్తం దీన్ని అమలు చేస్తున్న చిత్తూరు జిల్లాలో ఆగస్టు 15 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రాజెక్టు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ పెట్టి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందుకు పోతాం. అందరికీ యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ 2,50,000 చేస్తున్నాం. నచ్చిన హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మనం ఆ 2,50,000 రూపాయలు ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. ఎడ్యుకేషన్లో ఏపీని ఒక రోల్ మోడల్గా నిలబెడతాం. టీచర్ల రిక్రూట్మెంట్ మొదలుతోనే పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టాం. ముస్తాబు ద్వారా పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తాం. ప్రభుత్వ స్కూళ్ళన్నీ విద్యా ర్యాంకులు మొన్నే చూశారు. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. ఇంకో పక్క P4 తీసుకొచ్చాం. ఈ P4 ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా రాబోయే రోజుల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు ఏర్పాటు చేయాలనేది మన విధానం. నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా ఇరిగేషన్ క్యాలెండర్ ప్రకటించాం. 36 ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తి చేస్తామో డేట్ వారీగా ప్రకటించాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం విధ్వంస పాలకులు దాన్ని నాశనం చేశారు. డయాఫామ్ వాల్ పూర్తిగా విధ్వంసం చేశారు. నాడు నిర్లక్ష్యం వల్ల కూలిన డయాఫామ్ స్థానంలో కొత్తది నిర్మించాం. ఆ రోజు 440 కోట్లు అదనంగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, పుష్కరాల కంటే ముందు ఆంధ్రప్రదేశ్కు జీవనాడి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. కుప్పానికి నీళ్ళని సినిమా సిట్టింగులు పెట్టి వీళ్ళు హెలికాప్టర్ ఎక్కంగానే అక్కడ నీళ్లు ఎండిపోయినాయి. అదే ఈ ప్రభుత్వం 100 రోజుల్లో అందరి నీవా కాలువ వెడల్పు చేసి కుప్పం వరకు నీళ్లు తీసుకుపోవడమే కాదు, చెరువులు నింపిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేనే ఫౌండేషన్ వేసాను వెలుగొండ. దగ్గర 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి.
ఇంకా టనల్ కూడా పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి కాలేదు, R&R ఇవ్వలేదు, పోయి రిబ్బన్ కట్ చేసి వచ్చారు. ఈరోజు మా రామానాయుడు అక్కడే ఉండి రాత్రింబగుళ్ళో పనిచేస్తున్నాడు. నేను హామీ ఇస్తున్నా, నేను ప్రారంభించిన ప్రాజెక్టు మళ్ళీ ఆ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. సీమలో ప్రతి చెరువు రిజర్వాయర్ నింపాం. 65% జల కళ సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ప్రతి సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. 2 ఏళ్లలో 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రాబోయే 3 ఏళ్లలో 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఉత్తరాంధ్ర మొదలుకొని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. జలధార ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. భూమిని జలాశయంగా చేసుకుని ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత ఈరోజు మనం తీసుకున్నాం. 100 days ప్రోగ్రాం ఇచ్చాం. ఇది అదనంగా ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచుతాం. అభివృద్ధి చేసి సంపద సృష్టించలేని వాళ్ళు సమిక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. సమిక్షేమం, అభివృద్ధి, సంపద సృష్టి అనేది ఒక సైకిల్. దానికి కట్టుబడి పనిచేస్తున్నాం. పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి ఆర్థిక వనరుగా ఉండే అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మిస్తున్నాం. వైసీపీకి రాజధాని పైన ఒక విధానం లేదు, విజన్ లేదు. విషయం కక్కడమే తెలుసు. ప్రతిపక్షంలో అమరావతికి మద్దతు అన్నారు, అధికారంలో 3 రాజధానులు అన్నారు. ప్రతిపక్ష హోదా పోయాక ఇప్పుడు మావిగన్ అంటున్నారు. వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పెట్టి చట్టం చేసిన తర్వాత కూడా మావిగన్ మాట్లాడతారు. వాళ్ళకు ఒక గోల్ లేదు, అదొక అడ్డగోల్ బ్యాచ్. ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అది వాళ్ళు చేసే పని. విశాఖ ఉక్కు మన సెంటిమెంట్. కేంద్రం సహాయంతో విశాఖ ఉక్కును నిలబెట్టాం, లాభాల బాట పట్టించాం. ఇదొక్కటే కాదు, కనీసం 52 ఎకరాలు ఇస్తే రైల్వే జోన్ ఇస్తామంటే అది కూడా ఇవ్వలేక చతికిల పడితే ఈరోజు రైల్వే జోన్ కూడా సాధించుకున్నాం. ఇంకో పక్క రాయలసీమ నాడు 5 ఏళ్లు తీరని ద్రోహం చేశారు. సీమ ప్రయోజనాలపైన డ్రామాలు ఆడారు. అనుమతులు తీసుకురాక వాళ్ళ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిచిపోతే దానిపైన ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే వాళ్ళు నేను ఎప్పుడు అంటాను, అదొక బ్లఫ్ బ్యాచ్. ఎంచోపైన బ్లఫ్ చేయడం, ఫేక్ న్యూస్ ఇవ్వడం తప్ప ఏమీ చేత కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2 ఏళ్లకు మునుపు రాష్ట్రం గుంతలమయం, ఎక్కడా తిరగలేని పరిస్థితి. ఆ రోజు ఒకే మాట చెప్పాం, పార్ట్ హోల్స్ ఫ్రీ రోడ్స్ చేస్తామని, గుంతల లేని రోడ్లు చేస్తామని నిరూపించిన ఘనత ఈ ప్రభుత్వానిది. ఇది ఒకటే కాదు,